ఈ మూమెంట్ లో మళ్ళీ సెకండ్ అటాక్ జరిగింది. ఈ సెకండ్ అటాక్ 7th సెంచరీలో జరిగింది. అంటే ఫస్ట్ అటాక్ 5th సెంచరీలో అయింది కదా, 5th సెంచరీ నుంచి 7th సెంచరీ ఒక 2 సెంచరీస్ తర్వాత ఈ 7th సెంచరీలో సెకండ్ అటాక్ జరిగింది. ఈ మూమెంట్ లో దీన్ని హర్షవర్ధన్ గారు రూలింగ్ చేసేవారు. బెంగాల్ కి సంబంధించిన గౌడాస్ రాజవంశ్ అనే ఎంపరర్ వాళ్ళు దీన్ని ధ్వంసం చేసేసి ఆ ప్లేస్ అంతా మనం సొంతం చేసుకుందామని ట్రై చేసి యుద్ధంకి వచ్చారు. ఈ విధంగా యుద్ధం స్టార్ట్ అయ్యాక హర్షవర్ధన్ గారు ఇంకా వాళ్ళకు ఉన్న సైన్యంతో వీళ్ళందరినీ చంపేసి యూనివర్సిటీని మళ్ళీ సేవ్ చేశారు. కానీ ఈసారి కొంచెం ఎక్కువే డ్యామేజ్ అయింది. దీన్ని మళ్ళీ అక్కడ ఉండే స్టూడెంట్స్, అక్కడ ఉండే మాంక్స్ వాళ్ళందరూ మంచిగా దాన్ని రీబిల్డ్ చేశారు. ఈ మూమెంట్ లో మళ్ళీ సెకండ్ అటాక్ జరిగింది. ఈ సెకండ్ అటాక్ 7th సెంచరీలో జరిగింది. అంటే ఫస్ట్ అటాక్ 5th సెంచరీలో అయింది కదా, 5th సెంచరీ నుంచి 7th సెంచరీ ఒక 2 సెంచరీస్ తర్వాత ఈ 7th సెంచరీలో సెకండ్ అటాక్ జరిగింది. ఈ మూమెంట్ లో దీన్ని హర్షవర్ధన్ గారు రూలింగ్ చేసేవారు. బెంగాల్ కి సంబంధించిన గౌడాస్ రాజవంశ్ అనే ఎంపరర్ వాళ్ళు దీన్ని ధ్వంసం చేసేసి ఆ ప్లేస్ అంతా మనం సొంతం చేసుకుందామని ట్రై చేసి యుద్ధంకి వచ్చారు. ఈ విధంగా యుద్ధం స్టార్ట్ అయ్యాక హర్షవర్ధన్ గారు ఇంకా వాళ్ళకు ఉన్న సైన్యంతో వీళ్ళందరినీ చంపేసి యూనివర్సిటీని మళ్ళీ సేవ్ చేశారు. కానీ ఈసారి కొంచెం ఎక్కువే డ్యామేజ్ అయింది. దీన్ని మళ్ళీ అక్కడ ఉండే స్టూడెంట్స్, అక్కడ ఉండే మాంక్స్ వాళ్ళందరూ మంచిగా దాన్ని రీబిల్డ్ చేశారు.